ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా గౌరవించకుండా మీరంటే ప్రతిపక్షం లేకుండా చేసి మేము ఆ పని చేస్తలేం, మిమ్మల్ని వదిలిపెట్టిపోతారు వాళ్ళు. ఎందుకంటే మీ నాయకుడు లేడు. మీకు ప్రజా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొద్దామంటే అది రావట్లేదు. అది మీ తప్పు, మా తప్పు కాదు, అది ప్రజల తప్పు కాదు. బాగా అనిపిస్తుంది అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారిని సరే కన్ఫామ్ అయితే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచోడు కాబట్టి ఓకే 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 15 నెలల నుంచి ఓకే నాకు కన్ఫామ్ కాలేదు. మా గౌరవ ముఖ్యమంత్రి మంచోడు కాబట్టి మీరు 15 నెలల నుంచి ప్రశాంతంగా పండుకుంటారు. లేకపోతే నిన్నటిదానికి ఒక లెక్క, రేపటి నుంచి ఇంకో లెక్క ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు చూడండి, మీరు అంటుండ్రు సరే మీరు అనండి అధ్యక్ష. ఏదేమైనా నేను రాజకీయాల దగ్గర పోరాడుకోలే. విద్యుత్ రంగంలో మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వాళ్ళు పనిచేసే తీరు కానీ మీరు చేసిన పాపాలను కడగాలంటే ఎవరో దేవుడు వస్తే తొందరపడకండి. ఎందుకు అని నేను రాజకీయాల్లో పోను అధ్యక్ష. నేను డీటెయిల్గా అధ్యక్ష 2029 మళ్ళీ ఎందుకు తొందరపడ రాజగోపాల్ రెడ్డి గారు ఇగో మా ముఖ్యమంత్రి గారు అధ్యక్ష హోమ్ మినిస్టర్ అంటారు కదా అధ్యక్ష 2014 నుంచి 24 వరకు మీరు మీ ప్రభుత్వ హయాంలో మీరు ఏ విధంగా పోలీసుల్ని అధికారిని అడ్డం పెట్టుకొని అరాచకం సృష్టించి మున్గోలు ఉప ఎన్నికతో సహా ఏ విధంగా మీరు చేసిండ్రో మాకు తెలుసు. అదే మీ 15 నెలల కాలంలో మా ప్రభుత్వం ఎంత ప్రశాంతంగా మీరు ఎంత రెచ్చగొట్టినా సరే మీ ట్రాప్లో పడతలేం. ప్రశాంత వాతావరణాన్ని నిలబెడుతున్నాం. మీలాగా మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులు అడ్డం పెట్టుకొని మేము పని చేయట్లేదు, పని చేయం కూడా. ఇది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ఇది కుటుంబ పార్టీ కాదు, ఒక ప్రాంతీయ పార్టీ కాదు, ఒక జాతీయ పార్టీ. అధ్యక్ష వీళ్ళు చెప్పిన సబ్జెక్టులకు నేను డిబేట్ కానీ కరెంటు గురించి మాట్లాడతా అధ్యక్ష. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా వాళ్ళు అనుకున్నారు అసలు వీళ్ళు పరిపాలన చేతగాళ్ళు ఎట్లా అధికారంలోకి వస్తారు అనుకున్నారు. అయినా కానీ మేమే చాలా తెలివికల్లేనా, వీళ్ళకి ఎవరికి తెలివి లేదు, వీరు పరిపాలించలేరు అనుకున్నారు. ఒక్కరోజు కూడా వాళ్ళకంటే కరెంటు పోకుండా అత్యధికంగా గరిష్టంగా హైయెస్ట్ రికార్డు కూడా కరెంటు మా కాంగ్రెస్ పాలన అందించింది అధ్యక్ష. ఉచితంగా పేదలకు ఇచ్చిన 200 యూనిట్లు కూడా కరెంటు కూడా గృహాలకు అందిస్తున్నాం అధ్యక్ష. అంటే మీకు నిద్ర పట్టలేదా? జీర్ణించుకోలేకపోతుండ్రా? మేము చేయలేమా అనుకుంటుందా అధ్యక్ష? నేను చెప్తా అధ్యక్ష, విద్యుత్ సరఫరా స్థితి చెప్తా అధ్యక్ష. పల్లరాజేశ్వరరెడ్డి గారు ప్లీజ్ మీకు యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో కానీ మిగతా పవర్ ప్లాంట్ల విషయంలో కానీ రిన్యూవబుల్ ఎనర్జీ విషయంలో కానీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. రాబోయే 10 నుంచి 15 సంవత్సరాలకు సరిపోయే ప్రణాళికలు కూడా తయారు చేసినాం. మీరు ఆ విషయంలో ఏం బాధపడకండి. మీకంటే మంచిగా మేము చేస్తాం. రాష్ట్ర ప్రజలకు కరెంటు ఉచితంగా రైతులకు అందిస్తాం. మీరు అందించిన దానికంటే మెరుగైన విద్యుత్ అందిస్తాం అధ్యక్ష. పేదలకు గృహాలకు అందించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉంది అధ్యక్ష. ఈ నెంబర్ చెప్పాలంటే చాలాసేపు పడుతుంది అధ్యక్ష. వాళ్ళు చేసిన తప్పులు చెప్పాలంటే ఎప్పుడు తప్పులు చెప్పినా వాళ్ళు మీదికి వస్తున్నారు, లొల్లి అవుతుంది. మీకు కూడా కొంచెం అర్థం చేసుకోండి, ఎన్ని తప్పులు చేసిండ్రో మీకు అర్థం చేసుకోండి. ఏమని అంటే నిద్ర పడతలేదు మీకు ఎంతసేపు ఆ సైరన్స్ అప్పుడు బుగ్గకారు లేని అలవాటు అయిపోయిన ప్రాణం ఆ సైరన్స్ అప్పుడు లేక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అంతా. అధ్యక్ష ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో కూడా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు స్వయంగా మా బట్టి విక్రమార్క గారు క్లోజ్ మానిటరింగ్ చేసి ఆనాడు అత్యధిక రేట్లకు అప్పు తీసుకొచ్చి స్టార్ట్ చేస్తే అది ఈరోజు 9 రూపాయలు చేంజ్ పడుతుంది అధ్యక్ష యూనిట్కు. మామూలుగా అయితే మార్కెట్లో ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేకుండే, కానీ తీసుకున్నారు. ఛత్తీస్గఢ్ పవర్ ప్లాంట్ వాళ్ళ దగ్గర పవర్ పర్చేస్ అగ్రిమెంట్ విషయంలో కూడా తప్పు నిర్ణయమే.